ప్రైజ్ లార్డ్. ముందుగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడి వచ్చిన పాస్టర్ గారికి, అలాగే కూడి వచ్చినటువంటి సంఘానికి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నా అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా కాలమైంది మీతో మాట్లాడి. సరే, ఈరోజు మనం ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఉన్నాము? ఉపవాస ప్రార్థన కొరకు మనం వచ్చి ఉన్నాము. ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి? అసలు మనం ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎందు నిమిత్తం మనం ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఉండడం వల్ల ఉపయోగాలు ఏమిటి? ఈ విషయం మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. అయితే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయినటువంటి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీవు మాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, ఈనాడు ప్రభా ఏమైతే మీరు చెప్పదలిసి ఉన్నారో అట్టి జీవాహారము మాకు దయచేయమని పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అయితే పాస్టర్ గారు మనకు ఒక వాక్యం చూపించారు కదా, మనం ఎవరిని సేవించాలి? యెహోవాను సేవించాలి. యెహోవాను సేవించాలి. అయితే మనం అసలు ఎందుకు ఉపవాసం ఉండాలి? ఉపవాసం లేకుండా రోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదా, ఎందుకు ఉపవాసం ఉండాలి? అయితే ఆదిలో మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వని సృష్టించినప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా, వాళ్ళకి ఇవ్వబడినటువంటి గార్డెన్లో స్వేచ్ఛగా తిరిగేవారు, దేవునితో సహవాసం చేసేవారు. ఆ సహవాసంలో ఎంతకాలం ఉన్నారు? సుమారుగా ఒక ఐడియా ఉన్నదమ్మా మీకు? సుమారుగా 100 సంవత్సరాలు తిరిగారు ఆ గార్డెన్లో. అంటే దాది నిర్ధారణ కూడా మన బైబిల్లోనే ఉంటుంది, 5వ అధ్యాయంలోనే ఇందులో ఉంటుంది. అంటే షేతును కన్న తర్వాత చూడండి, 5వ అధ్యాయంలోను ఆదాము బ్రతికిన దినములు, సేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అంటే సేతుని కన్న తర్వాత ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 800 సంవత్సరాలు. అసలు ఆదాము మొత్తం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఆయన 930 సంవత్సరాలు బ్రతికాడు. అంటే 130 సంవత్సరాలు మనకి డివిజన్ అవుతుంది. ఆ 30 సంవత్సరాలు, 130లో 30 సంవత్సరాలు మనకి ఇంకా పిల్లలు ఉన్నారు కదా, సేతుకు ముందు పిల్లలు కయ్యూను హేబేలు అనే పిల్లలు ఉంటారు. వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు అయిన తర్వాతే కదా కయ్యూను హేబేలుని చంపింది. అంటే దాదాపుగా 30 సంవత్సరాలు వచ్చిన తర్వాతే చంపాడు. అర్థమైందండి? అలా ఆ విధంగా ఆదాము అవ్వ దేవునితో 100 సంవత్సరాలు హ్యాపీగా బతికారు. కానీ దేవుని మాట తినవద్దన్న పండు తినడం వల్ల వాళ్ళు ఏం చేశారు? పాపం చేశారు. అంటే మాట అతిక్రమమే పాపము. అందుకనే దేవుడు వాళ్ళకి ఏదైనా తోట నుండి బయటికి గెంటేసి చేశారు. అయితే ఆ పండు తిన్న క్రమంలో ఏం చేశారంటే దేవుడు భూమిని శపించారు. మీరు కష్టపడి దున్నుకుని ఆ ఫలాన్ని పొందుకుని తినమని చెప్పి అన్నాడు. అంతకుముందు వీళ్ళు కష్టం లేకుండా తినేవాళ్ళు. ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టి తన తర్వాత సంతతి వారందరూ కూడా ఏం చేశారంటే సేతు తర్వాత ఏనోషు కాలం వచ్చేసరికి వాళ్ళంతా కూడా
చాలా దుర్మార్గమైనగా ఉండేవారు. ఎందుకంటే ఇంచుమించుగా ఆదాము పిల్లల్నే వాళ్ళు వివాహం చేసుకున్నారు. అంటే అక్క చెల్లెళ్ళనే చేసేసుకున్నారు వాళ్ళు. మరి ఏంటంటే దేవుడు ఏం చేశాడంటే సంతాన్ని అభివృద్ధి చెందాలి. మరి ఎలా అభివృద్ధి చెందుతుంది? కాబట్టి ఆదాముకు కయ్యూను హేబేలు పుట్టిన తర్వాత ఇంకా సంతానం పుట్టారు. వాళ్ళనే వీళ్ళు వివాహం చేసుకున్నారు, సంతాన అభివృద్ధి చెందారు. అయితే ఏంటంటే రాను రాను ఏం చేశారంటే వాళ్ళు మితిమీరి అయిపోవడం వల్ల అది దేవునికి నచ్చలేదు. అప్పుడు ఏనోస్ కాలంలో దేవుడు ఏదైతే 4 నదులని సృష్టించాడో ఏదోని తోటలోనూ, అందులోనే ఒక నదిని ఉప్పొంగ చేసి అందులో కొంతమందిని మరణింపజేసేలాగా చేశాడు. అంటే ఇదంతా అవుట్ ఆఫ్ హిస్టరీ అనమాట. ఇది యాషారు గ్రంథంలో ఉంటుంది ఈ విషయం అంతా కూడా. యాషారు గ్రంథం ఎందుకంటే అది కూడా దేవుని పుస్తకం అంటారు దాన్ని. యాషారు గ్రంథాన్ని దేవుని పుస్తకం అంటారు. ఈ గ్రంథం మనకి ఇప్పుడు ఇచ్చాడంటే దేవుడు మనకు ప్రత్యేకించి ఇశ్రాయేలీలను ఏర్పాటు చేసుకుని, మాట వింటలేదు జనం, అందరినీ చంపేశాడు. ఇశ్రాయేలీలు మాత్రం అందులో నుంచి పిలుచుకుని అప్పుడు ఆ ఇశ్రాయేలీల కొరకు ఈ గ్రంథాన్ని దేవుడిచ్చాడు. అంతకుముందు వ్రాయబడిన గ్రంథాన్ని దేవుని గ్రంథము అంటారు. అది ఎవరు రాశారో తెలియదు కాబట్టి మ్యాక్సిమం దేవుడే అది ఇచ్చారని చెప్పేసి దేవుని గ్రంథం అంటారు దాన్ని. అర్థమైందమ్మా? ఏనస్ కాలంలో ఆ నది ఉప్పొంగడం వల్ల కొంతమంది మరణిస్తారు. ఆ మరణించిన తర్వాత అంటే అప్పటి జనం మనకులాగా 30-40 సంవత్సరాలు బ్రతికే జనం కాదు. 500-900 ఇలా బ్రతికిన జనమే అందరూ కూడా. అందుకనే వాళ్ళకి చాలా కాలం మనకి ఈ బైబిల్ ఏంటంటే అదంతా వివరించి రాయాలంటే సమయం దొరకదు కాబట్టి షార్ట్కట్లో రాస్తారు. అప్పుడు ఆయన పుట్టాడు, ఇది ఇలా జరిగిందని షార్ట్కట్లో. కానీ మధ్యలో చాలా కార్యక్రమాలు జరిగినాయి అన్నమాట. ఆనోస్ తర్వాత మనకి దేవునితో హానోకు నడుస్తాడు. హానోకు గారు దేవునితో నడుస్తాడు. ఆ ఏనోస్ కుమారుడే ఆనోహు. కానీ ఆనోహు ఆనాడు చాలా పవిత్రంగా ఉంటూ దేవునితో నడుస్తాడు. ఆయన్ని రాజుగా చేస్తారు. అంటే ఎవరైతే ఒక విద్య కలిగి ఉంటారో, జ్ఞానం కలిగి ఉంటారో అప్పటి నుంచి కూడా వాళ్ళు అందరినీ మాకు చెప్పండి అనే ప్రక్రియ అప్పటి నుంచి ఉన్నది. అంటే అప్పటికి జనం చాలా మంది పెరిగిపోతారు, లక్షల మంది పెరిగిపోతారు. ఆ లక్షల మందిలో హానోకుని ఎన్నుకొని ఆనోకుని సిద్ధపరిస్తే ఆనోకు స్థితి ఏంటి మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయన పూర్వీకుల గురించి పశ్చాత్తాప పడుతూ ఉపవాసం ఉండి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఏ విధంగా వాళ్ళని నేను ముందుకు నడిపించాలనే జ్ఞానం కోసం ఉపవాసం ఉండేవాడు. మొదటగా ఒకరోజు ఉన్నాడు, అలా కొంతకాలం జరిగింది. తర్వాత 3 రోజులు ఉన్నాడు, అలా కొంతకాలం జరిగింది. అంటే తను ఉపవాసం చేసుకున్నప్పుడు తన గృహంలోకి వెళ్ళిపోయి, అంటే అప్పుడుండే గృహాల్లోకి వెళ్ళిపోయి ఎవరికి కనపడకుండా ఆ ఒక్కరోజు ఏమి అన్నపానీయాలు ఏమీ లేకుండా ఉపవాసం ఉండి దేవునితో సహవాసం చేసేవాడు. అంటే ఉపవాసం మనకి సాధారణంగా ఉపవాసం అనేసరికి మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే, యేసు ప్రభు గారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు, మోషే గారు 40 రోజులు ఉన్నారు, ఇలాగ మనకు తెలుసు. కానీ ఆనాడే హానోకు గారు సంవత్సరాల తరబడి ఉపవాసం ఉన్నారు. 3 రోజులు, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు పెంచుకుంటూ వెళ్ళేవాడు. ఆయన 3 రోజులకు ఒకసారి బయటకు వచ్చేవాడు. అది అయిపోయిన తర్వాత వారానికి ఒకసారి బయటకు వచ్చేవాడు. ఈ వారం రోజులు కూడా దేవునితోనే గడిపేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు. అలా ఉపవాసం ఉండడం వల్ల ఏంటంటే దేవుడు సహవాసానికి వచ్చేవాడు. మొదట్లో ఆదాంకి ఎలాగైతే సహవాసానికి డైలీ వచ్చి ఆదాంతో సహవాసం చేశాడో, అలాగే ఆనోకు కూడా ఆ ఉపవాస దినాల్లో ఆ గదిలోకి సహవాసానికి వెళ్ళేవాడు. దేవుడు ఆయనతో మాట్లాడేవాడు.
అదే రకంగా మోషేతో మాట్లాడాడు 40 రోజులు. అర్థమైందండి ఇప్పుడు? అలాగా లాస్ట్కి తను దేవునికి వెళ్ళే ముందు 365 రోజులు కూడా దేవునితో సహవాసం చేశాడు. అంటే ఏమి తినకుండా, అసలు ఏమి తినకుండా, ఏమి మంచినీళ్ళు కూడా తాగకుండా దేవునితో సహవాసం 365 రోజులు చేశాడు. అలా చేసి తనకి అప్పగింపబడిన ప్రజలకి ఏమైతే చెప్పాలో ఆ జ్ఞానాన్ని వాళ్ళకి అందిస్తూ ఉండేవాడు. ఆ జ్ఞానం కోసం ఎంతోమంది ఆనోకు దగ్గరికి వస్తూ ఉండేవారు జ్ఞానం పొందడానికి. మనకి ఏ విధంగా అయితే మనకి ఏలియా ఈ రథాల మీద వెళ్ళిపోయాడో, ఈయన కూడా రథాల మీద దేవుని దగ్గరికి వెళ్ళాడు, బంగారపు రథాల మీద. అందుకని మనకు బైబిల్లో ఇద్దరు ఉంటారు మరణం లేనటువంటి వారు. ఆ ఇద్దరిలో హానోకు ఒకడు, మోషే ఒకడు. మోషే కదమ్మా, ఏలియా. ఇప్పుడే కదమ్మా చెప్పాను, సరేనా? ఏలియా, హానోకు వీళ్ళిద్దరూ కూడా మరణం లేకుండా దేవునితో వెళ్ళారు. మోషేని అక్కడే మనకి కానాను రాకుండానే పూడ్చిపెట్టేశారు కదా, అర్థమైందమ్మా? ఆ విధంగా ఉపవాసం వల్ల హానోకి ఏ మంచి జరిగింది? దేవునితో సహవాసము, ఎల్లకాలం సహవాసం చేసేటటువంటి భాగ్యము హానోకు కలిగింది. అర్థమైందమ్మా? మన ఉపవాసం ఉండి ప్రార్థన దానికి. అసలు ఉపవాసం ఎందుకు చేయాలంటే ఈ విగ్రహారాధన అప్పుడు ఈ ఏనోస్ కాలంలో నుంచే మొదలైంది. ఎందుకంటే భూమిని సేద్యపరుచుకుని ఇది బతకాలి, భూమి పండించాలి. ఒకసారి ఇప్పుడైతే మనకు సైంటిస్టులు ఎక్కువైపోయారు కాబట్టి ఆ ఎరువు వేయాలి, ఈ ఎరువు వేయాలి అని ఉంటుంది. కానీ అప్పటి ప్రజలకి ఆ భూమిని ఒకసారి దున్నిన తర్వాత మళ్ళీ దేవుడు ఏం చెప్పాడంటే 7 సంవత్సరాలు వదిలేయమని చెప్పి అన్నాడుగా. మరి ఈ సంవత్సరాలు ఇంకో చోటుకి వెళ్ళి పండించుకోవాలి. ఇలా నానా తిప్పలు పడి చేయలేదోడికి వాళ్ళు ఏం చేశారంటే ఆ వర్షాలకి వాటికి ఎదురు చూస్తూ ఆ కనిపించే సూర్యుడే మనకి దేవుడు, కనిపించే చంద్రుడే మనకి దేవుడు, నీళ్లు మనకి జీవాన్ని ఇస్తున్నాయి కాబట్టి అది తాగడం వల్ల మనం తెప్పరెళ్తున్నాం కాబట్టి అయ్యే మనకి దేవుడు అని చెప్పేసి ఈ ప్రకృతిని ఆరాధించడం ఏనోస్ కాలం నుంచి మొదలైంది. ఆ తర్వాత ఎప్పుడైతే కొంతమంది మరణించారో, తర్వాత నోవా కాలంలో కూడా వచ్చేసరికి అది ఎక్కువైపోయి దేవుడు భరించలేక మొత్తం అందరినీ తీసుకెళ్ళిపోతాడు. తర్వాత హాము సంతానం నుంచి నిమ్రోద్ బయటకు వస్తాడు. నిమ్రోద్ అంటే చాలా పరాక్రమవంతుడు, చాలా ఎత్తైనటువంటి వాడు. అంటే సుమారుగా 100 అడుగుల పైనే ఉంటాడు అతని ఎత్తు. 100 అడుగులు అంటే చాలా ఎత్తు ఉంటాడు. అంత ఎత్తున్న వ్యక్తి అంతమంది జనాన్ని, అంటే ఈ నోవాహు కాలంలో ఏమైందంటే వాళ్ళ ముగ్గురు ఫ్యామిలీ ఇప్పుడు మనకి ఆర్ఆర్ పర్వతాల మీద ఆగుతుంది కదా వాడ. ఆ పర్వతాల మీద నుంచి వాళ్ళు కిందకి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే హవేలా దేశం దగ్గర ఆగుతారు. వీళ్ళు ఆగి అక్కడ ఎక్కడైతే జీవనదులు ఉంటాయో మనకి యూఫ్రటీస్ను టైగ్రిస్ నదుల మధ్యలో వీళ్ళు బాగున్నదని చెప్పేసి వాళ్ళు అక్కడ స్టే అవుతారు. అక్కడి నుంచి అరారత్ పర్వతాల నుంచి వాళ్ళ మొత్తం ముగ్గురు ఫ్యామిలీలు కూడా అక్కడ ఆగుతారు అన్నమాట. నోవా ఫ్యామిలీ, అతను ముగ్గురు కొడుకుల ఫ్యామిలీలు మొత్తం అందరూ కలిపి అక్కడ స్టే అవుతారు. ఎక్కడ? నదుల మధ్య. ఏ నదులు? టైగ్రిస్ను యూఫ్రటీస్ నది మధ్యలో. అక్కడ ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ నదుల నీరు వల్ల వాళ్ళు పంటలై పండించుకుని అభివృద్ధి చెందడానికి బాగుండేది. అలాగా వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి చెదురుకుంటూ కుటుంబాలు పెరిగే కొంది ఏంటంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా టర్కీ దేశం అని, ఆ తర్వాత సిరియా దేశం అని, నెక్స్ట్ ఇటు కిందకు వచ్చేసరికి హవేలా దేశం అంటే ఏమంటే ఆ సౌదీ అరేబియా దేశం అనమాట.
ఇప్పుడు మన ఇండియాకి సరిహద్దులు ఎలా ఉన్నాయి? మన ఇండియాకి సరిహద్దులు ఏంటమ్మా? తూర్పున పాకిస్తాన్ కదమ్మా సరిహద్దులు, తూర్పునే బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, దక్షిణాన్ని ఏముంటుంది? హిందూ మహాసముద్రం ఉంటుంది. అలాగే ఉత్తరాన్నే హిమాలయ పర్వతాలు ఉంటాయి. అది ఇండియా సరిహద్దులు. మరి సరిహద్దులు నేర్చుకోవాలి కదా. అలాగే ఇస్రాయేల్, మనం ఇప్పుడంతా ఈ స్టోరీలంతా ఏ దేశం గురించి, ఏ దేశ మనుషుల గురించి తెలుసుకుని, ఏ దేశంలో ఉన్నటువంటి దేవుడు మనందరికీ దేవుడు అయ్యాడు? ఇస్రాయేల్ దేశమే కదా. రాబోయే కాలంలో కూడా ఇస్రాయేల్ దేశంలో జరిగే సంఘటనలే మనం అబ్జర్వేషన్ చేయాలి. ఆ దేశాన్ని బట్టే మనకి రక్షణ వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు గారు మనకు రక్షకుడు అయ్యాడంటే కారణం ఎవరు? ఆ ఇస్రాయేల్ దేశం నుంచి రాబట్టే మనకు రక్షకుడు వచ్చాడు. మరణించి అంటే దేవునితో మనం గడపవలసిన సమయం యేసు ప్రభు గారు మనం అనుగ్రహించారంటే కారణం ఆ ఇస్రాయేల్ దేశం నుంచే వచ్చింది. ఆ యేసు ప్రభు గారు ఎందుకు వచ్చారంటే మొదటగా ఇస్రాయేల్ని కాపాడుదామని వచ్చారు. వాళ్ళ మాట అంటలేదు కాబట్టి వాళ్ళు వదిలేసి వాళ్ళతో పాటు మనందరికీ కూడా రక్షణ, మీకే కదా నేను అందరికీ రక్షణగా ఉంటానని వాళ్ళ మాట అనకపోబట్టే మనకు రక్షణ వచ్చింది. వాళ్ళ మాట వింటే ఏమవుతుంది? వాళ్ళతోనే కొనసాగను. అందుకని వాళ్ళ దేశాన్ని గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అక్కడ జరిగిన సంఘటనలు కూడా మనం తెలుసుకుని దేవుడితో వాళ్ళు ఎలా నడిచారో మనం ఎలా నడవాలో మనం సిద్ధపరచుకోవాలి. దానికోసమే మనకి ఇవన్నీ ఇవ్వబడినాయి. లేదనుకుంటే పాత నిబంధన మనం చదవవసరంలే. ఎందుకంటే మంద కాదు అది, ఇస్రాయేల్కు ప్రత్యేకించి ఇస్రాయేల్ కొరకే ఇవ్వబడినటువంటి గ్రంథం అది. మనం ఎందుకు చదువుతున్నాం అంటే దేవుడితో వాళ్ళు ఎలా నడిచారు, దేవుడు ఏం చెప్పాడు, వాళ్ళు ఎలా నడిచారు, వాళ్ళు ఎంతమంది ఏ విధంగా చేస్తే ఎలా రక్షణ పొందారు, ఎలాగా గొప్ప కార్యాలు చేయగలిగారు అన్న విషయాలు మనం ఇందులో తెలుసుకుంటాం. దానికోసం మనకి ఇవ్వబడింది. అదే రకంగా మనకి ఇస్రాయేల్ దేశానికి కూడా మన దాని గురించి పూర్తి చరిత్ర మనకు తెలిస్తేనే ఈ బైబిల్లో ఉన్న అంశాలన్నీ మనకు తెలుస్తాయి. అర్థమైందమ్మా? దానికి సరిహద్దులు కూడా మనకి తెలుసా మీకు? ఇస్రాయేల్కి సరిహద్దులు ఏంటి చెప్పండి. ఇస్రాయేల్కి సరిహద్దులు కూడా మనం తెలుసుకోవాలి. మన ఇండియా సరిహద్దులు ఎలాగో దానికి కూడా సరిహద్దులు ఉన్నాయి. దక్షిణాన్నే వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అదే దాని సరిహద్దు. దక్షిణం ఎక్కడి నుంచి వచ్చారు ఇశ్రాయేలీలు? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇశ్రాయేల్ దేశానికి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు నుండి ఇశ్రాయేల్కి వచ్చారు. కానానికి ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు నుంచే కదమ్మా. దేవుడు ఏం చెప్పాడు? ఐగుప్తులో మీరు కట్టు బానిసత్వంలో ఉన్నారు, కఠిన బానిసత్వంలో ఉన్నారు, మిమ్మల్ని విముక్తి చేసి మిమ్మల్ని కానాను ఇస్తానని చెప్పాడు దేవుడు. కాబట్టి ఐగుప్తు నుంచి కానానికి వచ్చారు వాళ్ళు. మీరు అర్థం చేసుకోండి, బైబిల్ చదువుతున్నారు కదా, అడిగినప్పుడు కరెక్ట్గా మీకు ఆన్సర్ తెలియ ఉండాలి. ఐగుప్తు నుండి కానాన్ దేశానికి వచ్చారు. అది ఇశ్రాయేల్ దేశంగా మారి, ఇశ్రాయేలీలు అంటే వాళ్ళు అక్కడ జీవించారు కాబట్టి దాన్ని ఇశ్రాయేల్ దేశం అన్నారు. అర్థమైందమ్మా? దక్షిణాన్నే ఐగుప్తు దేశం ఉంటుంది. అలాగే ఉత్తరాన్ని ఏముంటుంది? సిరియా దేశం ఉంటుంది. ఈ సరిహద్దులు ఇవన్నీ తెలుస్తుంటే ఏమవుతుందంటే మనం చెప్పేది సిరియా దేశం రాజు ఎక్కడ ఉన్నాడో వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం తెలుస్తుంది. సిరియా దేశంలో రాజు కూడా స్వస్థత పొందాడు. ఆ సిరియా దేశపు రాజు అనేసరికి మరి మీకు ఎలా తెలుస్తుంది? మీకు అవన్నీ తెలియాలి కదా, సరిహద్దులు అవన్నీ తెలియాలి కదా. ఇటు మీకు పడమరకు వచ్చేసరికి ఏముంటుందమ్మా సరిహద్దు? మధ్యధరా సముద్రం ఉంటుంది. ఇటు తూర్పుకు వచ్చేసరికి ఏమంటే హవేలా దేశము అంటే అరేబియా దేశం ఉంటుంది అన్నమాట. సౌదీ అరేబియా, ఇరాను, ఇరాక్ ఇవన్నీ తూర్పున ఉంటాయి. సరైందమ్మా? ఇశ్రాయేల్ దేశం గురించి మీకు అర్థమైంది కాబట్టి, సరిహద్దులు తెలిసినాయి కాబట్టి. ఉపవాసం మన సబ్జెక్ట్ ఏంటంటే ఉపవాసం. ఈ ఉపవాసంలో యేసు ప్రభు గారు 40 రోజులు ఉపవాసం ఉన్నారా లేదా? మత్తయి సువార్త 4:2 మనం చూసినట్టయితే
ఆ, ఉమ్, 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 ఉమ్. చాలమ్మ చాలు. అలాగా 40 రోజులైనా రాత్రింపగళ్ళు ఉపవాసం ఉన్నారు. అదే రకంగా మనకి ఈ నిర్గమాకాండము 34, 27, 28లో చూసుకున్నట్టయితే మోషే గారు 40 రోజులు ఉన్నారు. మరి యేసు ప్రభు గారు 40 రోజులుండి ఎందుకు 40 రోజులు ఉపవాసం ఉన్నారు? హానోకు గారు తన ప్రజలకు ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలో తెలుసుకోవడం కోసం దేవుని కొరకు ఉపవాసం ఉండి దేవుని జ్ఞానం, దేవునితో సహవాసం చేశారు. మరి యేసు ప్రభు గారికి ఏంటి? ఆయనే దేవుడు కదా, ఆయన ఉపవాసం ఉండవలసినటువంటి పరిస్థితి ఏంటి? ఎందు నిమిత్తం ఆయన ఉపవాసం ఉన్నారు? మాదిరి చూపించడం కోసం. ఉపవాసం వలన ఎటువంటి క్రియలు జరుగుతాయో మాదిరి చూపించడం కోసం యేసు ప్రభు గారు ఉపవాసం ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క పాత నిబంధన అంతా కూడా ఆ యూదులు ఎవరైతే ఇశ్రాయేలీలు ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా పాటించలేకపోయారు. కాబట్టి దాన్ని పాటించి దాన్ని విధానం వాళ్ళకి నేర్పి వాళ్ళని ఒక దారిలో తీసుకొద్దామని యేసు ప్రభు గారు వచ్చారు. ఆయన లక్ష్యమే అది. యూదులను రక్షించడం కోసం, ఇశ్రాయేలులను రక్షించడం కోసమే ఆయన వచ్చాడు. అందుకనే ఆయన మాదిరి చూపించడం కోసమే అవన్నీ పాటించుకుంటూ వచ్చాడు. ఆ క్రమంలోనే ఉపవాసం ఉండి ప్రజల్ని రక్షించుకోవడం కోసం ఆయన ఉపవాసం ఉన్నారు. ఆ ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఏం పొందుకున్నాడు? పరిశుద్ధాత్మను పొందుకున్నాడు ఆయన. అవునా కదండి? ఆ తర్వాతే ఆయన ఏం చేశాడంటే దేవుని పరిశుద్ధాత్మను ఆయనే పరిశుద్ధాత్ముడు, కాకపోతే మాదిరి చూపించాలి, ప్రజలకి మాదిరి చూపించాలి. అందుకోసమే ఆయన ఉపవాసం ఉండి తన పవిత్రతను నిలబెట్టుకొని అనేక మందికి ఆ తర్వాత పరిచర్య చేయడానికి సమాజంలోకి వచ్చారు. అలాగే మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎందు నిమిత్తం ఉన్నారమ్మా ఉపవాసం? ఆయన అమ్మా అప్పటి ప్రజలు ఆయన చేతికి అప్పగించబడ్డారు. మోసే చేతికి ఆ ఇశ్రాయేలీల జనాంగము అంటే దాదాపుగా 6x4 వేసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ యుద్ధ నైపుణ్యం గలవారే 6 లక్షల మంది. మరి మిగతా జనాన్ని లెక్కేసుకుంటే 6x4 వేసుకోవాలి. 25 లక్షల మంది జనాభా ఆయన చేతికి అప్పగించబడ్డది. మరి అంతమందిని నడిపించాలంటే ఎంత శక్తి కావాలి? ఏ రకంగా నడిపించాలి? అందుకోసం ఆయన ఏం చేశాడంటే, దేవుడు బాబు మోషే నువ్వు పైకి రాయే, నీతో మాట్లాడే పని ఉంది అన్నప్పుడు దేవుని దగ్గరికి ఏమి సంకోచించకుండా దేవుని దగ్గరికి వెళ్ళి 40 రోజులు కూడా పగలో రాత్రులు దేవునితో సహవాసం చేసి ఆయన దగ్గర నుంచి ఆయన చేతి వ్రాతతో ఉన్నటువంటి పలకలు తీసుకొచ్చాడు. అలాగా కిందకు వచ్చేసరికి ప్రజలు చేసినటువంటి ఆ యొక్క పాపాన్ని బట్టి విగ్రహారాధన, దేవుని దృష్టిలో విగ్రహారాధన వ్యభిచారంతో సమానం. ఆయన పదే పదే చెప్తున్నాడు, విగ్రహారాధన అన్నది వ్యభిచారం, కాబట్టి వ్యభిచార క్రియలను నేను ఒప్పుకోనంటున్నాడు. విగ్రహారాధనలు అంటే విగ్రహాలు ఎవరి విగ్రహాలు అంటే ఈ నిమ్రోదు విగ్రహాలు. నిమ్రోదు అంత ఎత్తు ఉండడం బట్టి 100 అడుగులు 150 అడుగులు ఎత్తు ఉండబట్టి ఆయన ఏం చేశాడంటే బలత్కారం చేసేవాడు. అంటే ప్రజలు అక్కడ అందరూ కూడా తన మాట వినాలి, తను చేసిందే చేయాలి. ఎప్పుడైతే 10 మంది తనతో ఉన్నాడో ఏ కార్యమైనా సరే సులువుగా అయిపోయేది. దాన్ని బట్టి ఏం చేశాడంటే అయ్య బాబు ఆయన దేవుడు అని మొక్కుకుండేలా చేశాడు, బలవంత పెట్టాడు, ప్రతి వారిని బలత్కారం చేశాడు.
అలాగా తన బిడ్డను కూడా ఏం చేశాడంటే ఒక దేవత కింద తమూజ్ దేవత అంటారు కదా. తమూజ్ దేవత అంటే ఎవరు? నిమ్రోద్ కుమారుడు. ఇలాగా దేవునికి కోపం మరింతగా తెచ్చినటువంటి వ్యక్తే నిమ్రోద్. అలాగా ఆ విగ్రహారానికి పూజ చేశారు బట్టే, తప్పుల మీద తప్పులు చేసుకుంటే వెళ్తాం బట్టే దేవుడికి కోపం వచ్చింది. ఇప్పుడు మనకి ఉపవాసం మనం ఎందుకు ఉంటున్నాం, మనకెందుకు అంటే మనకి బాధలు కలుగుతున్నాయి. ఎందుకు కలుగుతున్నాయి బాధలు? మనమే విగ్రహారాధన చేస్తున్నాం. ఏంటి విగ్రహారాధన అంటే? డబ్బు మీద వ్యామోహం, లేకపోతే ఎదటి వ్యక్తిని మోసం చేయడం, ఇలాంటివన్నీ కూడా విగ్రహారాధనతో సమానం. కాబట్టి అవన్నీ ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడు మనం దేవునితో నడవగలుగుతాం. ఈ ఉపవాసం కూడా ఏంటంటే, మనం ఉపవాసం ఉండడం వల్ల మన మనసంతా కూడా దేవుని మీద లగ్నం చేసి, మనం ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలంటారు. దేనికి కళ్ళు మూసుకుంటాం మనం? ఏకాగ్రత కలగడానికి. ఆ ఏకాగ్రత కోసమే ఈ ఉపవాసం. ఉపవాసం ఉండడం వల్ల మన మనసు అంతా కూడా దేవుని వైపు ఉండడం వల్ల ఆ దేవునితో తమేకమయ్యి దేవునితో మాట్లాడగలిగే శక్తి మనకు వస్తుంది ఈ ఉపవాసం ఉండడం వల్ల. ఉపవాసం లేకుండా చేయనప్పుడు ఏమవుతుందంటే, మనకి తేనుపులోనో నిద్రనో ఏదో ఒకటి వస్తుంది. దేవునితో మనం మమేకంగా ఉండలేము. కాబట్టి మనం ఉపవాసం ఉండి ఎప్పుడైతే దేవునితో నడుస్తామో అనేక కార్యాలు మనం చూడగలం. ఉదాహరణకి ఎస్తేరు గ్రంథంలో మనం చూసుకున్నట్టయితే, ఎస్తేరు తనకు వచ్చిన ఆపదల నుంచి తప్పించుకోగలగడానికి ఉపవాస ప్రార్థన ఉపయోగపడింది. ఏంటి వాళ్ళకి వచ్చిన ఆపద ఏంటి? యూదులందరినీ చంపేయాలి. అది మనకి హామాను తను రాజు నుండి పొందుకున్నటువంటి విధానాన్ని బట్టి అతను మొత్తం దేశం అంతా కూడా ప్రకటన చేశాడు. ఎక్కడున్న యూదులైనా సరే మొత్తం అంతా చంపేయమని ఆర్డర్ ఇచ్చేసాడు. ఆర్డర్ పాస్ అయిపోయింది. కానీ ఉపవాస ప్రార్థన ఏం చేసింది? దాన్ని తప్పించింది. ఆ యొక్క రాజాజ్ఞని మార్చగలిగింది. ఆ శక్తి దేనికి ఉన్నది? ఉపవాస ప్రార్థనకు ఉన్నది. కాబట్టి మన ఉపవాస ప్రార్థన అంత గొప్పది. అలాగే యెహోషాపాతు గురించి మనందరికీ తెలుసు. 3 పక్కల నుంచి యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. చేయబట్టి దానికి యెహోషాపాతు తన దేశాన్ని కాపాడుకోగలిగాడు. అంటే ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉంది. తర్వాత యోనా నినివే పట్టణానికి వెళ్ళమంటాడు. అయ్యా, నేను ఆ దేశాన్ని నాశనం చేసేస్తున్నాను, నువ్వు వెళ్ళి చెప్పు, వాళ్ళు మారు మనసు పొందారు అనుకో, నేను వాళ్ళని కాపాడుతానని చెప్తా అంటాడు. వాళ్ళు ఆ యొక్క వర్తమానం వినగానే వాళ్ళు ఏం చేశారు? మొత్తం దేశం అంతా కూడా దీన మనసు కలిగి వారి బట్టలు చింపుకొని, గోని పట్టా కొట్టుకొని, బూడిద పోసుకొని ఉపవాసం ఉండి దేవుని తట్టు తిరిగారు. అలా తిరగడం వల్ల ఆ నినివే పట్టణం రక్షింపబడింది. నినివే పట్టణం ఎక్కడుందమ్మా? ఏ దేశంలో ఉంది? మనం చాలా కాలం నుంచి అంటున్నాం కదా నినివే పట్టణం గురించి. ఏ దేశంలో ఉంది? సిరియా దేశంలో ఉంది. ఆ నినివే పట్టణం కూడా ఎవరు కడతారో? నిమ్రోదే కడతాడమ్మా. నిమ్రోదు ఇక్కడ 4 అక్కడ 4 కడతాడు. ఎక్కడ? ఇరాక్లో 4 పట్టణాలు, సిరియాలో 4 పట్టణాలు కడతాడు అతను ఉన్న కాలంలోనే. ఆ పట్టణాల్లో నినివే కూడా ఒక పట్టణం అన్నమాట. టెక్నాలజీ అంతా కూడా అప్పటి నుంచే తీసుకొచ్చాడు అతను. అంటే మనకి డ్రైనేజీల సిస్టమ్ ఉంది, ఇటుకలతో ఇటుకలతో ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ కూడా నిమ్రోద్ చేసిందే. అసలు నిమ్రోదు కానీ లేకుండా ఉండటం అయితే అందరికీ ఒకటే భాష అందరూ ఒకే రకమైనటువంటి విధానంలో ఉందరు. ఆ నిమ్రోదు వల్లే మనం ఇన్ని భాషలు ఇన్ని రకాలుగా ఉండవలసి వస్తుంది. ఇప్పుడు మనం ఆ నిమ్రోదుని పూజించే దేవతలను బట్టే
దేవుడికి మహా ఉగ్రత కలుగుతుంది అనమాట. మనకి ప్రకటన గ్రంథంలో ఒకటి ఉంటుంది, మహాబాబులోను కూలిపోను కూలిపోను, అది ఏది ఆ స్త్రీ మహావేశ్య అందరికీ మద్యం తాగిస్తుంది అనే ఒక వాక్యం ఉంటుంది. ఇది ప్రకటన గ్రంథం 17 అధ్యాయంలోనే ఎక్కడో. అంటే ఆ మద్యం ఎలా తాగుతుంది? ప్రతి వాళ్ళకి వెళ్ళి మందు తాగడం అది కాదు. ఈ బబులోని నేర్పింది? నిమ్రోదుని పూజించడం నేర్పింది. వాళ్ళ భాషలు మారిపోయినాయి, కానీ ఆ మారిపోయిన తర్వాత అంతకుముందు వాళ్ళు పూజించి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నటువంటి విగ్రహాలు వాళ్ళు కూడా పట్టుకుపోయారు. పట్టుకుపోవడం వల్ల ప్రతి దేశంలో కూడా విగ్రహాలు వచ్చేసినాయి. భాషలు మారినాయి తప్ప వాళ్ళ పద్ధతులు మారలే. అందుకనే బబులోను కూలిపోను కూలిపోను అని కారణం అదే. యోహాను గారు ఎప్పుడైతే మనం ఆ విగ్రహారాధన విడిచిపెడతామో అప్పుడు దేవుడు మనకు చేరువై ఉంటాడు అనమాట. ఆ చేరువై ఉండాలంటే మనం దేవునితో మమేకమై ఉండాలి. ఆ మమేకమై ఉండాలంటే మనం ఉపవాస ప్రార్థనలో అత్యధికంగా ఉండాలి. ఉపవాస ప్రార్థనలే మన దేవుడికి దగ్గర చేస్తాయి. ఏ విధంగా అయితే ఎస్తేరుకి తన రాజ్యాన్ని కాపాడుకోగలిగిందో, అలాగే మన జీవితాల్లో కూడా మనకున్న కష్టాలని, మన నష్టాలని అన్నీ కూడా మనం పోగొట్టుకోవాలంటే ఉపవాస ప్రార్థనతో ముందుకు వెళ్ళాలి. దేవునితో సహవాసం చేయాలి. మనకు దేవుని సహవాసం కావాలంటే ఉపవాస ప్రార్థన ఎక్కువగా చేసిన వాళ్ళకి దేవుని సహవాసం ఉంటుంది. ఉపవాస ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. మన కార్యాలన్నీ ఏ కార్యాలు ఎలా చేయాలో ఆ ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకు తెలియజేస్తాడు. ఎందుకంటే మన ఆత్మతోనూ సత్యంతోనూ ఇందాక మనం వాక్యం చదివారు కదా, యెహోషువ గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, ఆత్మతోనూ సత్యంతోనూ మనం దేవుణ్ణి సేవించినట్టయితే, ప్రార్థించినట్టయితే దేవుడు మనకి సమీపంగా ఉంటాడు. మరి మనమైతే ఏ రకంగా ఉంటాం? ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉందామా? మనకి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనూ మీకేం తెలిసింది? ఉపవాసం ఉండడం వల్ల ఏమేమి కార్యాలు జరుగుతాయి, ఏమి ఉపయోగాలు ఉంటాయి? మొదటగా మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవునితో సహవాసం ఉంటామో మనకి సాతానుగాడు దూరం అవుతాడు మొట్టమొదటగా. ఎందుకంటే ఎప్పుడైతే మనం సాతానికి చోటు అంటే ఆవులు ఎత్తున్నాం అనుకో, పర్వాలేదు వెళ్ళిపోదాంలే అనిపిస్తుంది. అంటే సాతానుగాడు చోటేస్తున్నట్టే అర్థం. కాబట్టి ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన నుండి ఏకాగ్రత ఉంటామో సాతాను నుండి మనం దూరం అవ్వచ్చు. రెండవదిగా మన మనసు తేలికవుతుంది. మనసు ఎలా ఉంటుంది? ప్రశాంతతగా ఉంటుంది. మీరు అబ్జర్వేషన్ చేసి ఉండొచ్చు, చాలామంది ఉపవాసం ఉంటారు కదా, ఆ ఉపవాసంలో మన మనసు ఎలా ఉంటుంది? తేలిగ్గా ఉంటుంది. అంటే మనం నిజంగా ఉపవాసం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ముఖం తేజస్సుగా ఉంటుంది. పూర్తిగా దేవుని మీద మన మనసు లగ్నం చేసి ఉపవాసం చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది? ముఖం తేజస్సుగా ఉంటుంది. మరి ఆనోహు మొహం సంవత్సరం ఉపవాసం ఉన్నా కానీ అతను ముఖం ఎలా ఉన్నది? తేజస్సుగా ఉండేది. అతని శక్తి వాళ్ళ. అలాగే మోషే యొక్క ముఖం ఎలా ఉంది? దేవుడి నుంచి 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ప్రకాశవంతంగా ఉంది. అక్కడ ఉన్న ప్రజలు అతని ముఖాన్ని చూడలేకపోయారు. అటువంటి అనుభూతి మనం పొందగలం ఎప్పుడు? నిజంగా మనం ఉపవాసం ఉన్నప్పుడు. ఉపవాసం ఉండటం వేరు, నిజంగా ఉపవాసం ఉండటం వేరు. నిజముగా అంటే ఏంటంటే మనం ఆత్మతోనూ సత్యముతోనూ, నిజంగా సత్యం
మనం ఉపవాసం ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి. అలా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో మనం ఉత్తేజంగాను, మన మన ప్రకాశవంతంగాను, జ్ఞానవంతంగాను ఉంటుంది. మన మాట ఎదటి వ్యక్తికి జ్ఞానవంతంగా అర్థమవుతుంది. మనము నిజంగా ఉపవాసం ఉన్నా, దేవునితో సహవాసం చేసినప్పుడు మన మాట ఎదటి వ్యక్తికి జ్ఞానవంతంగా ఉంటుంది, అతనికి ఉపయోగపడేలాగా ఉంటుంది, అతని జీవితాన్ని మార్చేదానిలాగా ఉంటుంది. మన జీవితాన్ని మార్చుకోవడం కోసం ఉపవాసం చేస్తాం, కరెక్టే. కానీ ఆ ఉపవాసం నిజంగా నువ్వు చేసినప్పుడు ఏమిటి, నీతో పాటు ఎదుటి వ్యక్తికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అది అంత అంత డీపు శక్తి ఉంటుంది అన్నమాట ఉపవాస ప్రార్థనలో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఉపవాసంలో తెలుసుకున్నటువంటి ఈ యొక్క శక్తిని మీరు పొందుకోవాలంటే నిజంగా మీరు ఉపవాసం ఉండి ఈ 3 రోజులు కూడా చక్కటి సహవాసం కలిగి జీవిస్తారని ఆశిస్తూ ఈ యొక్క సమయాన్ని పాస్టర్ గారికి అప్పచెప్తున్నాను.